ఇప్పుడు మనకి పూరీ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఇలా ఉన్నప్పుడే మనము దింపేసుకోవాలి. చల్లారితే మరీ దగ్గరికి అయిపోతుంది. మరి ఇంకా దగ్గరికంటూ ఉంచుకున్నాం అనుకోండి చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇలాగా తయారైన తర్వాత పైన మీకు ఇష్టమైతే కొత్తిమీరతో గార్నిష్ చేసి దింపేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే మరకాస్త వేసుకోండి. ఇలా రెడీ అయిన ఈ కర్రీని వేడి వేడి చపాతీ కానీ పూరీ కానీ ఇలా వేసి రోటీల్లో కానీ అందించండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీనికి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా నేనైతే చపాతీకి పిండిని కలిపి పెట్టుకున్నాను. అలాగే 2 బంగాళాదుంపలని అంటే ఆలుగడ్డలని ఉడికించి తీసుకున్నాను. 2 బాగా మగ్గిన టమాటాలు, 2 ఉల్లిపాయలు మీడియం సైజు, 4 పచ్చిమిర్చి, ఒక రొమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని తీసుకున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాము. ముందుగా కుక్కర్ గిన్నెని అయితే ఇలా తీసుకున్నాను. మీరు నార్మల్ గిన్నెలో తయారు చేసేటట్టయితే నార్మల్ గిన్నె తీసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత మనం మంట అనేది మీడియంలో పెట్టుకొని పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు అలాగే పచ్చిమిర్చిని వేసి దోరగా వేపించుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేపించుకోవాలి. అలాగే ఒక పావు స్పూను అల్లం పేస్ట్ని కూడా వేసి ఉల్లిపాయ ముక్కలతో పాటు బాగా వేపించుకున్న తర్వాత బాగా మగ్గిన టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకుని ఇలాగా వేపించుకోవాలి. ఇది వేగుతున్నప్పుడే మనకి చిటికెడు పసుపు, చిటికెడు గరం మసాలా, మీరు తినేదాన్ని బట్టి కారాన్ని కూడా తీసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి పావు స్పూన్ కారం వేసాను. ఇదంతా వేసి బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలు ముక్కలను కూడా వేసి బాగా కలుపుకొని వాటర్ అనేది ఇలా పావు కప్పు వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక ఇలా చూడండి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ విజిల్స్ రావాల్సిన అవసరం లేదండి. అలాగే గిన్నెలో అయినా సరే ఎక్కువ ఉడకబెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ మనము బంగాళదుంప అంటే ఆలుగడ్డలని ఉడికించి తీసుకున్నాము కదండి. ఇప్పుడు ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆపేసుకొని ఆవిరిపోయిన తర్వాత మూత తీసేసి ఇప్పుడు ఇలాగా అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు మనము ఒక చిన్న గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్లు బేసిన పిండిని తీసుకోవాలి. బేసిన పిండి అంటే శనగపిండిని. ఈ శనగపిండిలోకి మనము ఒక చిన్న బౌల్స్లోకి తీసుకుని ఒక స్పూన్ సహాయంతో కొద్దిగా వాటర్ వేసి పలుచగా కలుపుకొని ఈ ఉడుకుతున్న కూరలోకి మనము ఈ బేసిన్ని వేసి ఇలాగా బాగా కలుపుకొని చూడండి ఇలాగా మనకి ఎంత పలుచగా కావాలో అంత వాటర్ వేసుకుని పిండిలోని ఇలా ఈ పిండిని మనం ఉడుకుతున్న కూరలో వేసి ఇలా బాగా కలిపి ఒక సెకండ్ కానీ 2 సెకండ్లు కానీ ఇలాగ ఉడకనివ్వాలి. మరి దగ్గరికంట అయిపోయేటంత వరకు ఉంచకంట. ఇలా అయితే మనకి కర్రీ రెడీ అయిన తర్వాత మనం పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీ, పూరి, రోటీల్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ. మరి ఈ కర్రీని ఇలా చేసుకుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము చపాతీ పిండి కలుపుకున్నాం కదా, నేనైతే ఇలా చపాతీని చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత చూసారా చల్లారితే ఇలా అయింది. ఇంకా మరీ దగ్గరికి అనుకోండి గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇలానే దింపుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీని మనము బౌల్స్లో వేసి ఇలా చపాతీతో కానీ పూరీతో కానీ రోటీతో కానీ అందించండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసి అందించారనుకోండి అసలు బౌల్ మొత్తం ఖాళీ చేసేస్తారు, నాకేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఈ పూరీ కర్రీని మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.